గతంలో మీరు పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నారు కాబట్టి మీరు అభివృద్ధి చేశారు. కానీ సెంట్రల్ నియోజకవర్గంలో విజయవాడ సెంట్రల్‌లో అభివృద్ధి జరగలేదు అని చెప్పి ప్రజలు మాట్లాడుతున్నారు. దానికి మీరు ఇచ్చే సమాధానం? అంటే ఒకటి సార్ 19 నుంచి 24 వరకు. 19 నుంచి 24 వరకు సెంట్రల్ కాన్స్టిట్యున్సీ కొంత చిన్న కాన్స్టిట్యున్సీ. అంటే జనాభా ఉన్నప్పటికీ కూడా ఖాళీ ప్రాంతాలు కానీ ఏరియా చిన్నదిగా ఉంటుంది. అది వెస్ట్ కాన్స్టిట్యున్సీ చిన్నదిగా ఉంటుంది. దాని మీద నాకు అభివృద్ధి అనేది ఆ నిధులతో బాగా చేసుకోగలిగాను. ఇది వచ్చేప్పటికి చాలా ఎక్స్టెన్షన్ పెరుగుతూ ఉంది. సెంట్రల్ కాన్స్టిట్యున్సీ అయ్యేప్పటికి ఇప్పుడిప్పుడే పెరుగుతూ ఉంది. పెరిగే కొద్దీ మౌలిక సదుపాయాలు కానీ, రోడ్స్ కానీ, డ్రైనేజెస్ కానీ, దీనికి మించిన వెస్ట్ కాన్స్టిట్యున్సీ కూడా మించిన నిధులుంటేనే చేయగలిగేవాళ్ళం మనం. దాని వరకు అందుకే వెస్ట్ బాగా డెవలప్ చేయగలిగాము. సెంట్రల్లో ఇంకా కొంత పెండింగ్ ఉన్నాయి. కొంత డ్రైనేజ్ వ్యవస్థని, అదేవిధంగా కొన్ని చోట్ల త్రాగునీరు సమస్య, ట్యాంకుల నిర్మాణాలు కానీ, దోమల నివారణ కానీ ఇవన్నీ ఉన్నాయి. రోడ్స్ అయితే మాత్రం చాలా ఆల్మోస్ట్ మీరు ఏ రోడ్స్కి వెళ్ళినా కూడా మంచి సిమెంట్ రోడ్లు వేశారు, తార్ రోడ్లు వేశారు. అభివృద్ధికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఆర్యూపీ ఉంది. దాదాపు ఒక 4 డివిజన్లకి సంబంధించి రైల్వే వాళ్ళది స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ సమన్వయంతో మంచి ఆర్యూపీ నిర్మించారు. అది మొన్న 3 రోజుల క్రితం కూడా ప్రజలకి వదిలేయడం కూడా జరిగింది. అదేవిధంగా కొన్ని బ్రిడ్జెస్ కట్టాల్సి ఉంది. అవన్నీ ఫ్లైఓవర్స్ రావాలి. అవి రైల్వే పర్మిషన్స్తో రావాలి. ఈ ప్రాసెస్ నడుస్తున్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా తప్పకుండా ఈసారి మనం చేద్దామని చెప్పని ఆయన మాటిచ్చున్నారు. తప్పకుండా రానున్న 5 ఏళ్లలో పశ్చిమ నియోజకవర్గంలో మీకంటూ ఒక ముద్ర వేసుకున్నారు. రేపు సెంట్రల్ నియోజకవర్గంలో మీ ముద్ర ఎట్లా పడుతుంది? తప్పకుండా మిగతా అభివృద్ధి చేస్తాము. పశ్చిమ నియోజకవర్గంలో ప్రజలకు ఏం మంచి చేశానో ఇన్నాళ్ళు జరగని అభివృద్ధి మీరు వెల్లంపల్లి గారు వస్తే జరుగుతుందని ఎందుకు నమ్మాలి? నమ్మడానికి నాకు ముఖ్యమంత్రి గారు తోడున్నారు. నాకు ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ ఇప్పటికే చెప్పున్నా. నేను కాన్స్టిట్యున్సీకి వచ్చిన వెంటనే ఇష్యూస్ అని కూడా ఐడెంటిఫై చేసి చెప్పే సీఎం గారికి తప్పకుండా చేద్దాం సీఎం అని మాట ఇచ్చారు నాకు. ముఖ్యమంత్రి గారు నాకు సహాయం ఎక్కువ చేస్తారు. అడిగిన వెంటనే నాకు అన్ని చేస్తారు నమ్మకం ఉంది. కాబట్టి ఈ నియోజకవర్గానికి కూడా తప్పకుండా జగనన్న పులివెందులు ఏ విధంగా అభివృద్ధి చేశారో ఆ విధంగా డెవలప్ చేస్తారని నాకు పూర్తి నమ్మకం ఉంది. నాకు మల్లాది విష్ణు గారిని పక్కన పెట్టి మీకు ఇవ్వటం అనేది మీకు ఆయనతో ఉన్న ఇంటిమెన్సీనా, లేకపోతే ఇక్కడ ఉన్న రాజకీయ సమీకరణాలే మార్చేయని అనుకోవాలా సార్? ఒకటి సీఎం గారితో ఉన్న ఇంటిమెన్సీ విషయం సార్, నేను మల్లాది విష్ణు ఇద్దరం కూడా అన్న తమ్ముళ్ళలాగా 2009 నుంచి ఈ రోజు వరకు కూడా మా ప్రయాణం అలాగే నడిచింది. కానీ కొన్ని సామాజిక సమీకరణల కోసం ముఖ్యమంత్రి గారు నాకు ఈ సీటు కేటాయించారు. అది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు సామాజిక సమీకరణాలు అంటే బ్రాహ్మణులు ఎక్కువగా ఉన్న నియోజకవర్గం ఇది 15,000 20,000 ఓటింగ్. కొన్ని బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు కొంచెం సీట్లు ఎక్కువ కేటాయించే టైంలో మా పశ్చిమ నియోజకవర్గం మైనార్టీకి వెళ్ళింది. పశ్చిమ నియోజకవర్గం మైనార్టీకి వెళ్ళింది. ఇక్కడ కూడా వెల్లంపల్లి సీను చేయగలుగుతాడని ఉద్దేశంతో మల్లాది విష్ణు గారికి ఇంకా మంచి పొజిషన్ ఇబ్బంది లేదు దాంట్లో అని చెప్పని విష్ణు గారితో మాట్లాడి విష్ణు గారి లాక్కున్నారని చెప్పి వాదన వస్తుంది. అంటే విష్ణు గారి అనుమతితోనే లాక్కునేది కాదా సార్? ఒకటి సార్, ముఖ్యమంత్రి గారి దగ్గర లాక్కోవడం వల్ల ఏమి ఉండవు సార్. ఆయన నిర్ణయం ఉంటుంది, సర్వేలు ఉంటాయి, ఎవరిని చేస్తే బాగుంటుంది. అందులో మా ఇద్దరి మధ్యలో సమన్వయం లోపం లేదు. కాబట్టి నువ్వు ఇక్కడ పోటీ చేయి, అదేవిధంగా అతనికి కూడా మంచి పొజిషన్ ఇస్తా అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. కాబట్టి ఈరోజు విష్ణు గారు నాకు పూర్తిగా సహకరిస్తూ నా ఎన్నికల్లో బాధ్యత తీసుకొని నన్ను గెలిపించడానికి ఆయన కూడా కృషి చేస్తున్నారు. మీ చుట్టూ 2019 నుంచి 24 వరకు ఎవరైతే తిరిగారో వాళ్ళలో కొంతమంది ఈరోజు కనిపించట్లా. అది పశ్చిమ నియోజకవర్గం. అది ఇప్పుడు ఎందుకు కనబడతారు నా దగ్గర? వాళ్ళు అసలు మీ వెనకాల ఉంటారు, ఎప్పుడు వెన్నంటి ఉంటారు సార్. నియోజకవర్గం మారినప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడ పని చేసుకోవాల్సింది. చేస్తున్నారా వాళ్ళు అక్కడ? 100% చేస్తారు. 100% సార్. అన్ని నియోజకవర్గం అంటే 3 పశ్చిమం, తూర్పు, సెంట్రల్ మూడిట్లో కూడా అందరూ కలిసే ఉంటారు వైఎస్ఆర్సీపీకి సంబంధించి. కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కొంతమంది మీ వెనకాల ఉన్న వాళ్ళు ఇప్పుడు కనిపించట్లేదా? నేను నియోజకవర్గం మారింది కాబట్టి కనపట్లే మీకు. అంతేనా? నియోజకవర్గం మారకపోతే నాతో పాటు ఉంటారు. అక్కడికి వెళ్తారు వాళ్ళు. ఇప్పుడు అక్కడ ఆసిఫ్ దగ్గర పని చేస్తారు అందరూ కూడా. ఏమో అక్కడ కూడా కనిపించట్లేదు కొంతమంది. ఎవరు పేర్లు చెప్తే చెప్పగలుగుతాను. నాకైతే అటువంటి డౌట్ లేదు. మరి మీకు ఆ డౌట్ లేదు? కనకదుర్గ దేవస్థానం చైర్మన్ గా పనిచేశారు, ఆయన కనిపించట్లా. ఎందుకు కనపట్లేదు? ఆయన అటు లేరు ఇటు లేరు. ప్రస్తుతం బీజేపీలోకి వెళ్ళిపోయాడు ఆయన. మనకు అదే పైలా సోమనాయుడా? ఎన్నికలు వచ్చేటప్పటికి బేరం వస్తుంది. ఆ బేరం కోసం వెళ్ళిపోతాడు తప్ప ఇప్పుడు అతని రాజకీయ జీవితంలో చెప్తాడు. అతను 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్తాడు. అతను కూడా నామినేటెడ్ పదవి ఇచ్చింది మా ముఖ్యమంత్రి గారు ఆయనకి ఇచ్చింది. ఇంతవరకు నామినేటెడ్ పదవి అనేది ఆయన జీవితంలో చూడలేదు. ఆయన పార్టీ పదవులు చేశాడు, ప్రెసిడెంట్లు గాను ఏదో చేశాడు తప్ప నామినేటెడ్గా గౌరవం ఇచ్చిన వ్యక్తి మా ముఖ్యమంత్రి గారు, మా జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో ఎవరూ అతను చేయలేదు అతనికి. కానీ అతని గురించి అతను ఎక్కువ ఎస్టిమేషన్ వేసుకుంటాడు, అతని గురించి అతను ఎక్కువ ఆలోచించుకుంటుంటాడు.
కొంచెం ప్యాకేజీ అక్కడ వస్తే అక్కడికి వెళ్తుంటాడు.